ఉన్నాయి. ఈ గనక ఆప్త్యం అవుద్ది 5 ఏళ్ళు నిరవధికంగా దోచుకోవడానికి ఒక అవకాశం. ఇది ఒకటి చెబుతాను. అందుకని ఎన్నికల ఖర్చు తగ్గుద్ది అనేది ఎన్నికల కమిషన్ గానీ గవర్నమెంట్ పెట్టే ఖర్చుతో పోలిస్తే వీళ్ళు పెట్టే ఖర్చు ఎక్కువ. ఈ దొంగలు పదే ఎన్నికలు వస్తే వీళ్ళకి భయం ఉంటది, జనాల దగ్గరికి రారు. ఒకసారి పోస్టర్ వేయటం చూస్తున్నాం మనం, నియోజకవర్గాల్లో పోస్టర్లు వేస్తుంటారు. ఏమని, మా నాయకుడు కనపడటం లేదు, పలా నాయకుడు కనపడటం లేదని. వాడు ఎప్పుడు రాడు. 5 ఏళ్ళు ఎక్కడికి పోతాడో తెలియదు. ఎన్నికల్లో గెలుస్తాడు, ఎక్కడికో పోతాడు, చక్కబెట్టుకుంటుంటాడు సొంత పనులు. వాళ్ళకి 5 ఏళ్ళు రావక్కర్లా. ఇప్పుడు రేపు పొద్దున ఎన్నికల భయం ఉంటే జనం దగ్గరికైనా వస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అయిందంటే, నాయకులు దొంగ నాయకులు అయిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజలు శక్తివంతులు, ఎన్నికలు లేనప్పుడు, ఎన్నికల కాలం కానప్పుడు ఈ నెంబర్ గేమ్ దగ్గరకు వద్దాం సార్. ఒకసారి నెంబర్ గేమ్ దగ్గరకు వస్తే గనక వీళ్ళకి మనం ఇందాక మాట్లాడుకున్న పద్ధతిలో ఏది బతిమలాడి బామాలి బుజ్జగించి బెదిరించి ఎదురు తెచ్చుకొని ఇంకా 6, 7 స్థానాలు తగ్గుతున్నాయి. సరే, విజయ్ని ఏదో దిగుతారు తమిళనాడులో. విజయ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ బెదిరింపులకి భయపడి వీళ్ళ వైపు వీళ్ళే అవకాశాలు ఉన్నట్టు ఇండికేషన్స్. ఈ మిగిలిన 4 రాష్ట్రాలు చాలా స్టబన్గానే ఉన్నాయి. తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇంకొక రాష్ట్రం, మొత్తం 4 ఉన్నాయి కాంగ్రెస్ చేతిలో. మరి వీళ్ళు ఒకవేళ అడ్డం తిరిగితే లేదు మేము మా షెడ్యూల్ ప్రకారమే పోతామంటే ఆ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్ఫూర్తికి విఘాతంగా. ఎందుకంటే ఇది ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ 4 టైమ్స్ చేసింది ఇప్పటివరకు మన లెక్కలు చూసుకుంటే. ఇవాళ జస్ట్ బికాజ్ ఇండియా ప్రపోజ్ చేసింది కాబట్టి మేము దీన్ని అడ్డం కొట్టాలి అనే పద్ధతిలో వెళ్తే ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదండి. దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటే 2 ఇష్యూస్ గా చెబుతా దీన్ని. ఒకటి, ఆ 4 రాష్ట్రాలు ఏదో ఒప్పుకోకపోతే, ఇప్పుడు ఒప్పుకోకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్ ఎలా నిజం అవుతుంది అంటారు. అంతకుముందు 1 నేషన్ 1 ట్యాక్స్ అని తెచ్చాం. జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే అది 10% ఉండాలి, 15% ఉండాలి, లేకపోతే 20% ఒక్క నెంబర్ ఉండాలి. కానీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని స్లాబులు ఉన్నాయి? అప్పుడు 5 స్లాబులు దాకా ఉన్నాయి. 3%, 5%, 12%, 18%, 28%, ఇన్ని స్లాబులు ఉన్నాయి. అది 1 నేషన్ 1 ట్యాక్స్ అనే అన్నాం. దాని మీద విమర్శలు చేసినా ఏదైనా. అట్లాగే ఇది కూడా 2 మెజారిటీ రాష్ట్రాలు వెళ్తాయి ఆ దిశగా, జమిలీ ఎన్నికల దిశగా. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ లాగే కనపడుతుంది. కాకపోతే తాత్కాలిక, నెక్స్ట్ టైంకి అది మెటీరియలైజ్ అవ్వచ్చు. ఇప్పుడు అన్ని స్లాబులతో తెచ్చిన జిఎస్టీ మీద నాకు అభ్యంతరాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. అన్ని స్లాబులతో తెచ్చిన జిఎస్టీ ఈ మధ్యకాలంలో 2-3 స్లాబులు తీసేశారు కదా. దానిలో తగ్గింది కదా, కాంప్లెక్సిటీ తగ్గించారు కదా కొంత. ఆ పద్ధతిలో లోపాలు నేను వేరే మాట్లాడతాను, అది వేరే విషయం. కానీ కాంప్లెక్సిటీ ఈ మధ్య తగ్గించారు కదా, కొన్ని స్లాబులు తీసేశారు. 12% ఏదో ఒకటి అట్లాంటి కొన్ని తీసేశారు స్లాబులు. అట్లాగే ఈ ఎన్నికలో కూడా బిగినింగ్ లో కొన్ని రాష్ట్రాలు కలిసి రావు. కానీ మెజారిటీ రాష్ట్రాలు, వీళ్ళు అనుకున్నటువంటి 22 రాష్ట్రాలు రావటం వల్ల జమిలీ ఎన్నిక అనే పేరుతో అది నడిచింది. కాబట్టి ఓవరాల్ గా ఆ దిశగా ప్రయాణం మొదలవుద్ది. నెక్స్ట్ ఎన్నికో పై ఎన్నికో చేస్తామనేది చేసుకోగలరేమో, అది అట్లా ఆలోచిస్తున్నట్టు. ఇప్పటికిప్పుడు చేయాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. అది జమిలీ ఎన్నికల పట్ల నాకు తీవ్ర అభ్యంతరం ఉంది. కానీ చెబుతున్నా, జమిలీ ఎన్నిక వీళ్ళు అప్పటికప్పుడు చేయాలంటే ఇప్పుడు కాదు, ఎప్పటికీ చేయలేరు వీళ్ళు. ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇలా పోవాల్సిందే వాళ్ళు పోవాలంటే. రెండోది, ఇక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అసలు ప్రపోజ్ చేసింది ఇదే అంటున్నారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ చెయ్యదేంటి? రైతు చట్టాలు ఉన్నాయి, 3 రైతు బిల్లులు ఉన్నాయి. దాని మీద బీజేపీ వ్యతిరేక ఉద్యమం నడిచింది. కానీ అసలు ఆ బిల్లుల్ని ప్రతిపాదించింది గతంలో, ఆ బిల్లుల దిశగా దీనిగా ఆలోచించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని అట్లా బిల్లుల రూపంలోనో ఇంకో రూపంలోనో పెట్టి ఆలోచన రూపంలో దాన్ని ఉంచింది. బీజేపీ అమలు చేయాలని ట్రై చేసింది ఇది. తర్వాత జిఎస్టీ ఎవరు ఆలోచన? జిఎస్టీ మన్మోహన్ సింగ్ గారి కాలంలో కాంగ్రెస్ ఆలోచనే. దాన్ని బీజేపీ అమలు చేసింది. అందుకని కాంగ్రెస్ చాలా ఆలోచించింది. మరి అట్లయితే బీజేపీని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో విమర్శిస్తుంది. కానీ అదే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అది కూడా చేసింది. దానికి ధైర్యం దానికి అమలు చేసి ఉండకపోవచ్చు. కాబట్టి జమిలీ ఎన్నికలు దాని ఆలోచన అంటే నాకు తెలియదు అది. కానీ ప్రాక్టికల్ గా అయితే అవ్వచ్చు. కానీ దీని అంతటి వెనక ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే, చాలా సార్లు మనకి, ఒకసారి నేను మన మాజీ రాష్ట్రపతి ఆయన్ని అబ్దుల్ కలాం గారిని ఒకసారి చెప్తా. అబ్దుల్ కలాం గారు కూడా ఒకసారి ఏమన్నారు? ఎన్నికల దాకే ఎన్నికల రాజకీయాలు చేసుకోండి, ఎన్నికల తర్వాత అందరూ కలిసి అభివృద్ధిలో భాగస్వాములు గండి అన్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. చాలా మంది నాయకులు అదే అంటుంటారు, అప్పుడప్పుడు అధికారంలో ఉన్న నాయకులు అంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఎన్నికల దాకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దంటే, ఎన్నికల తర్వాత ఇది జమిలీ ఎన్నికలకి దీనికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా నిరవధికంగా అభివృద్ధి,
అంటే ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఒక అభివృద్ధి జరగాలంటే పదే పదే ఎన్నికలు రాకూడదనే కాన్సెప్ట్ కి దీనికి దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఈ దగ్గర సంబంధం ఏంటంటే 5 ఏళ్ల పాటు ప్రభుత్వం చేయదలుచుకుంది నిరాటకంగా చేయటం దానికి అవసరం, అది దేశానికి అవసరం అని చెబుతున్నారు. కానీ ఇక్కడ నిరాటకంగా చేయటం అంటే మీరు ఒక పాలసీ తీసుకుంటారు. ఆ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్ ఉన్నాయి. ప్రభుత్వం అవి చేయటం దేశాభివృద్ధికి అవసరం అంటది. కానీ లేబర్ లోని వర్గాలు ఇప్పుడు ఈ మధ్య నోయిడాలో కానీ ఎక్కడైనా జరగనియండి, సమ్మెలు జరగనియండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ చట్టాలు వస్తే కనుక మాకు కష్టం పెరుగుద్ది, మాకు ఇబ్బందులు వస్తాయి అనుకుంటారు. కాబట్టి ఆ చట్టాన్ని వాళ్ళు వ్యతిరేకించాలి కదా. వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తారు. ప్రభుత్వం చేసింది తప్ప, వీళ్ళు చేసింది తప్ప అని నేను మాట్లాడను. వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తారు. మరి 5 ఏళ్ల పాటు నోరు మూసి కూర్చోండి ఎన్నికలు అయిన తర్వాత అంటే అది నియంతృత్వం అవుద్ది. అంటే 2 వర్గాలు ఉన్నప్పుడు 2 రకాల ఆలోచన ధోరణులు ఉంటాయి. సబ్సిడీలు ఇవ్వాలా వద్దా అనే దగ్గర ఉన్న వాళ్ళకి, బాగా కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళకి, మధ్యతరగతికి ఒక ఆలోచన ఉంటుంది. అత్యంత పేదవాడికి, రోడ్డు మీద పడుకునే వాడికి ఇంకో ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ఎవరు మాట్లాడద్దు, అందరం కలిసి అభివృద్ధి అంటే అలా ఉండదు. ఎందుకంటే మనకు అభివృద్ధి అనిపించేది ఇంకో వర్గానికి అది బాధగా ఉంటుంది. కాబట్టి 5 ఏళ్ల పాటు మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశం ఉండాలి. ఆ క్రమంలోనే నేను జమిలి ఎన్నికలకు వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం. ఎందుకంటే జమిలి ఎన్నికలు వస్తే 5 ఏళ్ల పాటు ప్రజలకు వాయిస్ లేకుండా అవుద్ది. పై నాయకులు జవాబుదారీతనం లేని నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాయిస్ ఉండదు. 5 ఏళ్లు జనాల వాయిస్ ఉండి జనాల హక్కులు కాపాడబడాలంటే, జనాల దగ్గరికి రాజకీయ నాయకులు నిత్యం పోయే పరిస్థితి ఉండాలంటే, జనాలకు జవాబుదారీగా ఉండాలి. మళ్ళీ వస్తా ప్రసాద్ గారు. ఇప్పుడు ది జమిలీ ఈజ్ లింక్ టు అగైన్ డీలిమిటేషన్ అమెండ్మెంట్ ప్రకారం పోయి దాన్ని డీలిమిటేషన్ కమిషన్కి గనక అప్పచెబితే బాధ్యత దక్షిణాది రాష్ట్రాలకి సీట్ల సంఖ్య, కేరళకి ఒక 3 or 4 మళ్ళీ తగ్గిపోతాయి. వేరాజ్ వాళ్ళు ప్రపోజ్ చేస్తుంది ఏంటి, ఎన్డీఏ ప్రభుత్వం కానీ హోంమంత్రి అమిత్ షా గారు ప్రపోజ్ చేసిన ఇంతకుముందు సెషన్స్లో, అయా మీకు ఇప్పుడున్న వాటికి 50% పెంచుతామని ఆ రకంగా